హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ఎపిసోడ్ 6 అయితే చూసేద్దాం. సో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో మన హీరోయిన్కి నిజం ఏంటి అన్నది తెలిసిపోయి ఉంటుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూపిస్తున్నారు. మన సంజ్ఞంగా అయితే భయంకరంగా ఏడుస్తుంది. అండ్ అదే సమయానికి మన హీరో కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటాడు. సో అడుగుతుంది, ఏంటి మీకు కావాల్సిన మనీ దొరికేసింది కదా, ఇలాదా మీకు మనీ కావాలా, ఇలా బతకడానికి చనిపోవచ్చు కదా అని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయిపోయింది. సో స్టోన్ ఎత్తి వాళ్ళ కార్ గ్లాస్నంతా పగలగొడుతూ ఉంది. మీకేంటి బాబు, మనీ ఉంది కదా, ఇవన్నిటిని ఈజీగా రిపేర్ చేయగలుగుతారు. అదే సమయానికి మన హాంగ్ కూడా అక్కడికి వచ్చుంటాడు. సో జరిగిన అన్నిటినీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన హీరోకి కూడా ఎక్కడికి వెళ్ళాలో ఐడియా లేదు. అతనైతే చాలా సాడ్గా ఒక బ్రిడ్జ్ దగ్గర అయితే వచ్చి నిలుచుకున్నాడు. పక్కనే ఆ ఊజిన్ గోస్ట్ అతను కూడా ఉన్నాడు. తెలిసిపోయిందా, నాకు కూడా ఈ నిజమంతా తెలుసు. ఒకరోజు నేను మీ గ్రాండ్ మదర్ రూమ్లో చిక్కున్నాను బై మిస్టేక్ గానీ. అలా అక్కడ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ డాడీనే. అతనైతే మీ గ్రాండ్ మదర్ దగ్గర అడిగాడు, మీరు ఇంత రిచ్గా ఉండడానికి రీజన్ అయితే జంగ్జిరి విలేజ్లో ఒక చిన్న పాపని బలి ఇచ్చేశారు, దానివల్లనే మీరు ఇంత రిచ్గా ఉన్నారు. సో నాకు ఆ 5 ఆబ్జెక్ట్స్ కావాలి, అది ఎలా కనిపెట్టాలి అండ్ ఆ గోస్ట్ని ఎలా పిలవాలి అని చెప్పి అడిగుంటాడు. దానికి మన గ్రాండ్ మదర్ అయితే, ఇలా చూడు, నీకు మనీ కావాలా తీసుకో, హోమ్ కావాలా తీసుకో, ఏది కావాలో అది తీసుకో, కానీ ఇలా అనావశ్యమైన మాటలు మాట్లాడకు, లేదా నేనే నిన్ను చంపి పాతి పెట్టేస్తానని చెప్పి బెదిరించునుంటుంది. సో హీరో అడుగుతున్నాడు, నీకు ఇవన్నీ ముందే తెలిసి కూడా ఎందుకు నాకు చెప్పలేదు అనేసి. ఇందుకోసమే ఇప్పుడు నువ్వు ఎలా బాధపడుతున్నావు, నెమ్మదిగా లేదు కదా. సో ఇలా ఉంటావేమని భయపడే నీకు చెప్పలేదు. ఇలా చూడు, ఎప్పటికీ ఇవి నాకు సొంతం కాదు అని చెప్పేసి అతని దగ్గర ఉన్న హోమ్ కీస్, కార్ కీస్ అన్నీ అక్కడున్న రివర్లో పడేస్తున్నాడు. ఇలా మన హీరో అన్నీ చేస్తూ ఉండగానే అక్కడికి కొన్ని స్పిరిట్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన ఆ స్పిరిట్స్ అన్నీ మన స్కూల్ బాయ్ గోస్ట్ ఉన్నాడు కదా, వాడినే పట్టుకుంటుంది. సో అతనైతే చెప్తున్నాడు, నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి. సో ఆ బ్యాడ్ స్పిరిట్స్ అన్నీ ఇతన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. హెల్ప్ చేయడానికైతే చూస్తున్నాడు, బట్ అది గోస్ట్ కదా, ఎలా చేయగలుగుతాడు. సో ఉన్న ఒక్కో సపోర్ట్ కూడా వెళ్ళిపోయింది. ఈ సైడ్లో మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్లో కూర్చొని ఆ గోస్ట్ దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది. నాకు అర్థమైంది నువ్వు ఎవరు, ఎందుకు చనిపోయావు, నేనేం చేశారు అనేసి. కానీ ఇంకా అర్థం కానిది ఏంటంటే, ఇలాంటి మనుషులు ఎందుకు బతుకున్నారు, అసలు ఒక ప్రాణాన్ని చంపి వాళ్ళు పాష్గా బతకడానికి ఎలా చూస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేనే నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మన లింగ్ అండ్ డాంగ్ దగ్గరే చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి ఓమ్ ఇన్స్టిట్యూట్లో నుంచి మీకు ఏదైనా బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, మనీ ఇస్తున్నాం, ఆఫర్ చేస్తున్నాం, డీటెయిల్స్ ఇవ్వండి అనేసి. లీ అయితే అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు మనీ ఇస్తున్నారు, ప్రమోషన్ వస్తుంది అని చెప్పి బ్యాడ్గా ఏది చేయవు అనేసి. మన హాంగ్ అయితే హ్యాపీ, ఎందుకంటే లీ అయితే నమ్ముతున్నాడు కదా దానివల్లనే. సో వీళ్ళిద్దరూ కేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన లీకి అన్నీ తెలుసు కదా, సో అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ మన హాంగ్కి షేర్ చేస్తూ ఉంటాడు. లీ అయితే అంటున్నాడు, మన హీరోయిన్ ఉంది కదా, ఆమె ఫ్యామిలీలో సెకండ్గా పుట్టబోయే బేబీని బలిద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. బట్ అది కంప్లీట్ అయ్యిందా లేదు కొంచెం డౌట్గానే ఉంది. నువ్వేం చేస్తావంటే, ఓమ్ ఉన్నాడు కదా, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయి, నేను ఇది చూసుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ మన హీరోయిన్ వీళ్ళైతే ఎప్పుడో అన్నిటినీ కనిపెట్టేశారు, బట్ వీళ్ళు ఇప్పుడు డీకోడ్ చేస్తున్నారన్నమాట. ఆ తర్వాతకి మన లీ అంటున్నాడు, నెక్స్ట్ కేస్ నువ్వే పిక్ చేయి, ఏది నీకు నచ్చిందో దాన్ని చూద్దాం, అండ్ టైంకి తిను అని చెప్పి ఒక చిన్న అడ్వైస్ అయితే ఇస్తున్నాడు. ఈ సైడ్లో మన సంజ్ఞ, తనైతే హాస్పిటల్కి వచ్చింది, విషన్ ప్రాబ్లం ఉంది కదా, సో చెక్ చేద్దామనేసి. డాక్టర్ అయితే చెప్తున్నాడు, సేమ్ మీ డాడీకి కూడా ఇలానే ఒక ప్రాబ్లం ఉంది, బట్ అతనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బట్ నీ విషయంలో చెప్పాలంటే విషన్ ఇంకా ఒక 1 year 2 year అలానే ఉంటుంది, తర్వాతకి కంప్లీట్ బ్లైండ్నెస్ అయిపోతుంది అని చెప్తున్నాడు. డాక్టర్ని అడుగుతుంది, మా డాడీకి ఏమైంది అని చెప్పేసి. నాకు సరిగ్గా తెలియదు, కానీ
ఫ్యూ ఇయర్స్కి ముందు మీట్ అయినప్పుడు అడిగాను, మీకు ఇప్పుడు విషన్ కరెక్ట్గా ఉందా అనేసి. మీ డాడ్ కాన్ఫిడెంట్గా చెప్పాడు, నేను బాగా చూడగలుగుతున్నాననేసి. సో నీ మ్యాటర్ కూడా అంతేమా, నీకు విషన్ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే సన్యాంగ్ వాళ్ళ ఫాదర్ పైన ఆ గోస్ట్, ఆ స్పిరిచువల్ స్పిరిట్ అనేది పోని ఉంటుంది. దానివల్లనే అతనికి విషన్ పోకుండా అని ఉంటుంది కూడా. సో బయటకు వచ్చిన మన సన్యాంగ్ అయితే అడుగుతుంది, వాళ్ళ డాడీ ఒకరోజు సారీ అని చెప్పుంటాడు కదా. సో దాన్ని థింక్ చేసి చూస్తుంది. సో డాడీ, మీరు ఆ స్పిరిట్ని యూజ్ చేసుకున్నట్టు నన్ను కూడా యూజ్ చేసుకోమని చెప్తున్నారా డాడీ? నాకేం అర్థం కాలేదు అని చెప్పి ఈమె కన్ఫ్యూజ్ అవుతుంది. సరే అని చెప్పి వాళ్ళ మామ్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ మామ్ అయితే చెప్తుంది, ఎక్కడికి వెళ్ళావు, కనిపించడంలే లేదు, మనం షాప్ గురించి మాట్లాడాం కదా అని అడుగుతుంది. సంజ్ఞంగా ఏమంటుందంటే, మామ్ డ్రెస్ షాప్ అయితే వద్దు, ఇక్కడ లేనిది కాఫీ షాపే, అండ్ నేను మీకోసం ఒక అడ్మిషన్ అయితే వేసి ఉంచాను, సో అక్కడ వెళ్ళి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. సరేనే సంజ్ఞ, అవన్నీ సైడ్ పెట్టు, బట్ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడంతా సెర్చ్ చేసి చూసాను, కనిపించలేదు. ఎందుకు మామ్? నేను గ్రాండ్ మదర్ హోమ్కి వెళ్ళాను, ఆ హోమ్ని సెల్ చేయాలంటే కొంచెం మన క్లీన్గా ఉండాలి కదా అనేసి మాట్లాడుతుంది. ఇప్పుడు మనీ ముఖ్యం కాదు, నీ ప్రాణాల ముఖ్యం, అక్కడికి వెళ్ళకుండా ఎన్నిసార్లు చెప్పాను, అర్థం చేసుకోవా అని చెప్పి కొంచెం ఫ్రస్ట్రేట్ అయి అరుస్తూ ఉంటుంది. సంజయ్ అయితే చెప్తుంది హక్ చేసుకొని, మామ్ ఫీల్ కాకు, అన్నీ సరైపోతుందిలే అనేసి. ఇక్కడ కట్ చేస్తే మన సెమీని మీట్ అవ్వడానికి వస్తుంది. అడుగుతుంది, ఏ ఫేస్ని పెట్టుకొని నన్ను మీట్ అవ్వడానికి వచ్చావే అనేసి. ఐఎమ్ సారీ సెమీ, ఆ రోజు నేనుగానే లేదు, నువ్వైతే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యావు కదా, సరేరా వెళ్దామని చెప్పి ఒక ప్లేస్కి అయితే వస్తున్నారు. ఎక్కడ కానీ చూస్తే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంది కదా, వాళ్ళ హౌస్కే. సెమీ అయితే ఆ హోమ్ని చూసి షాక్ అయిపోతుంది, ఏంటి ఇంత పెద్ద హోమా అనేసి. సెమీ అయితే అంటుంది, ఒక దారిలో మీ గ్రాండ్ మదర్ చనిపోయింది కూడా మీకు మంచిదేనే, ఇంత పెద్ద ప్రాపర్టీ దొరికింది కదా అని చెప్పి మాట్లాడుతుంది. సన్యాకి కూడా ఒకలానే ఉంది, బట్ అదేది బయట చూపించుకోకుండా రావే లోపలికి వెళ్దాం, నీకోసం ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశాను, బయట కూర్చొని వీళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఉన్నారు. సో జరిగిన అన్నిటినీ మన సెమీ దగ్గర చెప్తూ ఉంటుంది. సెమీ కొంచెం నమ్ముతున్నట్టే ఉంది, కొంచెం వియర్డ్గా కూడా ఉంది. సో ఇద్దరు ఫుల్గా తాగేశారు కదా, బట్ మన హీరోయిన్ అయితే బాగా కంట్రోల్లోనే ఉంది. ఏమని ఫుల్గా తాగడం వల్ల కంట్రోల్లో లేదు. సో ఆమెని బెడ్పై పడుకోబెట్టేసింది. సో అడుగుతుంది గోస్ట్ దగ్గర, అసలు నీకు ఏం కావాలి, ఇంకా ఏంటి బ్యాలెన్స్ అని చెప్పేసి. ఇక్కడ కట్ చేస్తే మన హాంగ్ దగ్గర చూపిస్తున్నారు. అతనైతే ఒక వ్యక్తి దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వచ్చి అడుగుతున్నారా, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చెప్పాను కదా మా డాడ్ చనిపోయాడు, అండ్ అది చనిపోవడం సూసైడ్ కాదు, అది ఎవరో చంపేశారు, బట్ కన్నికి తెలియడం లేదు అని చెప్పాను, కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎన్ని ఇయర్స్ తర్వాతకి ఇప్పుడు వచ్చారు కదా అనేసి అడుగుతున్నాడు. సో ఈ ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపిస్తున్నారు, ఈ వ్యక్తికి ఒక 10 years ఉందనుకోండి, అప్పుడు చిన్న వయసుగా ఉన్నాడన్నమాట. సో వాళ్ళ డాడీ అయితే లోపల ఏదో చేస్తూ ఉన్నాడు, బెల్ సౌండ్ వినిపిస్తుంది. సో ఈ పిల్లోడు కూడా వెళ్ళి డోర్ని తీస్తున్నాడు. డోర్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, సేమ్ లోపలికి వచ్చిన గోస్ట్ అయితే వాళ్ళ డాడీని సూసైడ్ చేసుకునేలాగా చేసేస్తుంది. సో దానివలన వాళ్ళ డాడ్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే మన హీరోయిన్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఏంటని చూస్తే మన హీరో ఆ ఒక ఊరికైతే వెళ్ళుంటాడు, అదే జంగ్జిరి విలేజ్ అని చెప్పాను కదా, అక్కడికి. సో అక్కడ స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నాడని చెప్పి ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. హీరోయిన్ అయితే అంటుంది, నాకెందుకు కాల్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేయొచ్చు కదా అనేసి. చేశాను, బట్ ఒక లేడీ చాలా హార్ష్గా మాట్లాడింది, వాడు చనిపోతే నాకేంటి, చావని అని చెప్పి అంటుంది. దానివల్లనే నేను మీకు కాల్ చేశాను. ఈ సైడ్లో మన హీరో, అతన్ని ఒక ఇంట్లో అయితే సేఫ్గా పెట్టున్నారన్నమాట, ఫుడ్ అయితే ఇస్తున్నారు, బట్ మన హీరో అదేది పట్టించుకోకుండా ఉంటున్నాడు. అండ్ అదే సమయానికి ఆ రూమ్ కార్నర్లో ఒక బ్లాక్ స్పిరిట్ అయితే కనిపిస్తుంది. అది మన సన్యాంగ్ వచ్చిన వల్ల వచ్చిందా, లేకపోతే నార్మల్గానే వచ్చిందా అని అర్థం కావడం లేదు. సో సన్యాంగ్ అయితే అడుగుతుంది, మీకు అది కనిపించిందా అని చెప్పేసి. అక్కడున్న లేడీ అయితే చెప్తుంది, నేను చేసినప్పుడు నన్ను తిట్టారు, దాన్ని ఆపేశారు, ఇప్పుడు వీడు కూడా ఇదే చేశాడు,
ఇప్పుడు అందరూ చావాల్సిందే, నేను ఎవరిని సేవ్ చేయలేను, హెల్ప్ చేయలేను అని చెప్పేసి ఈమె బయటికైతే వచ్చేస్తుంది. సో మన సన్యాంకి అయితే అర్థమైపోయింది ఈవిల్ స్పిరిట్ అన్నీ మన హీరోని టార్గెట్ చేసుకొని వస్తుందని చెప్పేసి. సో అతన్ని తీసుకొని ఒక కార్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేసుకొని వెళ్తున్న దారిలోనే స్ట్రీట్స్ లైట్ అన్నీ ఉంటుంది కదా, ఆ లైట్ అన్నీ ఆఫ్ అవుతూ వస్తూ ఉంటుంది. మన హీరోని లేపడానికి ట్రై చేస్తుంది, లేవండి ఓం ఇది సమయం కాదు అని చెప్పేసి. కానీ మన హీరో అయితే నార్మల్గా లేదు అండ్ అతనికి ఇల్యూషన్స్ అయితే వస్తుంది. ఎలా అంటే వాళ్ళ మమ్మీని ఇతనే చంపేసినట్టు అండ్ అక్కడక్కడ ఒక బ్లూ కర్టన్ వేసుకొని ఒక లేడీ నిల్చుకొని ఉన్నట్టు కొన్ని ఇల్యూషన్స్ అయితే వస్తూ ఉంటుంది. సో మన హీరోయిన్ కూడా చెప్తూ ఉంటుంది, లేవండి ఓం ఇది టైం కాదు అని మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అదే సమయానికి ఒకప్పుడు హీరో ఒక మాటను చెప్పుంటాడు, ఈస్ట్ సైడ్లో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఫస్ట్ సన్సెట్ అయితే పడుతుంది, అలాంటి ప్లేస్లోకి ఈ బ్లాక్ స్పిరిట్స్ వల్ల రాను కాదు అని చెప్పుంటాడు. సో మన హీరో చెప్పిన ప్లేస్ కూడా మన హీరోయిన్ కనిపెట్టేసింది కావచ్చు. కార్ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సడన్గా చూస్తే కింద బ్లాక్, అది స్టోనా వుడ్డా కరెక్ట్గా తెలియడం లేదు, బట్ ఏదో ఒకటి చేయాలి కదా. సో మన హీరోని అయితే బయటకు తీసుకొని వస్తుంది. లిఫ్ట్ అయితే చేయను కావడం లేదు, అయినా పర్వాలేదు అని చెప్పేసి బరబరాన్ని ఈడ్చుకొని వెళ్తుంటుంది. మన హీరో కూడా కొంచెం స్పృహలోకి వచ్చినట్టే కనిపిస్తుంది. సో అతను మన సన్యాంగ్ చెయ్యి అయితే పట్టుకుంటున్నాడు. అండ్ అదే సమయానికి సన్ రైస్ అవుతుంది కాబట్టి ఆ సన్లైట్ అనేది మన హీరో ఫేస్ పైన పడుతుంది. సో ఇతను కొంచెం క్లియర్ అవుతున్నాడు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. సన్యాంగ్ అంటుంది, కరెక్టే దాని వెనుక మీరు లేదు, కానీ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎస్ మీరు ఆ తప్పులో ఒక పార్ట్గా లేదు, అయినా కూడా నాకు కోపంగా ఉంది, ఏం చేయాలి? కరెక్టే సన్యాంగ్, నాకు బతకడానికి అర్హత లేదు, చచ్చిపోవాలని చెప్పి హ్యాండ్ని కట్ చేసుకోవాలని ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. ఇలా చూడండి, అలా అంతా థింక్ చేయకండి, ఇలా చూడండి ఈ ఫోటోని మీరు చూసారా అని చెప్పేసి కార్లో నుంచి మన ఊజున్ ఉన్నాడు కదా, అతన్ని పిక్ని చూపిస్తూ ఉంటుంది. ఏ సన్యాంగ్ నువ్వెప్పుడు కార్ తీసావని చెప్పి అడుగుతున్నాడు. అవును తీశాను, అది వదిలేయండి, ఈ పిక్ని మీరు చూసారా, ఇతను మీ ఫ్రెండే కదా. అవును ఇది నా దగ్గర ఉన్నింది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోటో మా గ్రాండ్ మదర్ హోమ్లో కూడా ఒకటి ఉన్నింది, అక్కడి నుంచే నాకు దొరికింది, తీసుకున్నాను అని చెప్తోంది. ఈ సైడ్లో మన లీని చూపిస్తున్నారు. వాళ్ళతో డిటెక్టివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కొన్ని ఫైల్స్ అడుగున్నారన్నమాట. ఒక 2 hours తర్వాతకి ఆ ఫైల్స్ని కూడా తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంకొక సైడ్లో హాంగ్, అతనైతే ఒక ఓల్డ్ మ్యాన్ని వెళ్ళి మీట్ అవుతున్నాడు. ఈ జంగ్జిరి విలేజ్ గురించి కొంచెం డీటెయిల్స్ కావాలని చెప్పేసి. ఆ తర్వాతకి ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. సో అతని వెనుక ఉన్న ఒక రీజన్ని కూడా అడుగుతున్నాడు. సో ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉండగానే మన లీ కాల్ చేస్తున్నాడు, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది, ఆఫీస్కి వచ్చేసే అని చెప్పేసి. కట్ చేస్తే మన హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి దగ్గర మన ఊజిన్ పిక్చర్ పెట్టి ఒక ఫోటో అయితే ఉంది కదా, సో దాని గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఊజిన్ హీరో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కెమెరాని దొంగతనం చేస్తుంటాడు. దానికి రీజన్ అయితే అతను కాదు, అతనిలో ఉన్న ఒక హంగ్రీ గోస్ట్ అన్నమాట. ఆ గోస్ట్ ఎలా అంటే కాస్ట్లీ థింగ్ పైన ఆశపడుతుంది. సో అలానే ఈ కెమెరాని ఎత్తుకొని వచ్చేసాడు. సో అక్కడ వర్క్ చేసే ఒక లేడీ అయితే అడుగుతుంది, ఎక్కడి నుంచి తీసావు, ఎందుకు తీసావు అని చెప్పేసి. సో ఇలా మాట్లాడుతూ ఉండగానే మన యూజిన్ ఐస్ అయితే రెడ్గా మారుతుంది. అతను అలా చూస్తున్నాడో లేదో ఆ లేడీకి నెక్ అంతా నొప్పెత్తుంది, అరుస్తుంది కూడా. అదే సమయానికి మన హీరో వచ్చి ఒక వాయిస్ ఇస్తున్నాడు. ఆ తర్వాతకి ఈ యూజిన్ కామ్ డౌన్ అవుతున్నాడు. చెప్తున్నాడు కూడా ఆ లేడీ దగ్గర, నేనే చెప్పాను కెమెరా తీసుకోరారా అనేసి. సో వీళ్ళిద్దరూ ఆ కెమెరా తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నారు. అండ్ ఆ ఫోటోని కూడా మన హీరోనే తీసుంటాడు. ఆ ఫోటోని వీళ్ళ ఇద్దరు హ్యాండ్స్లో అయితే ఇప్పుడు ఉంది. యాక్చువల్లీ మన హీరో అయితే అన్నిటినీ ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటాడు. ఏంటంటే ఊజిన్ దగ్గర చెప్పాలి కదా, అతని పైన ఒక హంగ్రీ గోస్ట్ ఉందనేసి. సో చెప్తున్నాడు, నీ పైన ఇలా ఒక హంగ్రీ గోస్ట్ ఉంది, దాన్ని మనం బయటికి తీయాలంటే కొన్ని రిచువల్స్ చేయాలి, నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది, మనం అక్కడికి వెళ్తే ఈ ప్రాబ్లం సరైపోతుందిరా అని చెప్తూ ఉంటాడు.
కానీ ఇతనికి కోపం వస్తుంది. అదంతా ఏం అక్కర్లేదు అని చెప్పేసి హీరోని పక్కకి నెట్టేసి బయటికి వెళ్ళి అంటాడు. అలా వెళ్ళినప్పుడే యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఐసీయూలో అయితే ఉనింటాడు, బట్ కొన్ని రీజన్స్ వల్ల చనిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరూ థింక్ చేస్తున్నారు, ఈ ఫోటో ఎందుకు మా గ్రాండ్ మదర్ హోమ్లో ఉండాలి. సో మా డాడీకి మీ గ్రాండ్ మదర్కి ఏదో ఒక లింక్ ఉందన్నమాట. సో వాళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసున్నారు, బట్ మనకి చెప్పడం లేదు. అండ్ సైడ్కి తిరిగి చూస్తే ఒక బోర్డ్ అయితే ఉంది, అండ్ దాంట్లో సంథింగ్ వీళ్ళకి కావాల్సింది ఉందన్నమాట. ఆ 5 ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, సో దాంట్లో ఏదో ఒకటి ఉందేమో. దాని గురించి తెలుసుకోవడం కోసం అక్కడున్న ఒక మాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో ఆ మాంక్ అయితే చెప్తున్నారు, ఓ ప్రొఫెసర్ గు మీ ఫాదరేనా? అతను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాడు అండ్ వచ్చి రివర్ సైడ్లో ఒక చిన్న ప్లాంట్ని ప్లాంట్ చేసి వెళ్ళేవాడు. ఇలా చెప్పడంతో వీళ్ళిద్దరూ దాన్ని ఎత్తుక్కొని వెళ్తున్నాడు ఎక్కడుందా అనేసి. సో వీళ్ళిద్దరు కూడా ఆ ప్లేస్ని కనిపెట్టేశారు. అక్కడ ఒక గొంతని దవ్వి చూస్తే దాంట్లో ఒకటి స్టోన్లా ఉంది, ఒక క్లాత్ అయితే చుట్టుబడి ఉంది. అండ్ దాన్ని టచ్ చేసిన వెంటనే మన హీరోయిన్కి కొన్ని ఇల్యూషన్స్ అయితే వస్తుంది. అండ్ తను ఆ 5 ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, సో ఆ పేరును కూడా చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది. ఒకటైతే రెడ్ యాక్సెసరీస్, ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అండ్ గ్లాస్ బాటిల్, రెడ్ జేడ్ అండ్ హెయిర్ యాక్సెసరీ పిన్. సో ఇవన్నీ తనైతే చెప్తోంది. మీ ఫాదర్కి అండ్ మా మదర్కి దీని గురించి తెలుసుంది. సో ఈ ఈవిల్ స్పిరిట్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు, బట్ అయినా కూడా వాళ్ళు చేయలేకపోయారు. రీజన్ ఏంటి అని చెప్పి వీళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. అండ్ అదే సమయానికి మన లీ కాల్ చేస్తున్నారు. హే ఓం, ఇక్కడ నవీ ముగ్ధాన్ గురించి కొన్ని డీటెయిల్స్ దొరికింది, నీకు చాట్ చేయాలి, వెంటనే ఆఫీస్కి రా అని చెప్పి కాల్ చేస్తున్నాడు. మన హీరోయిన్కి ఏదో ఒకలా ఉంది. తనైతే చెప్తుంది ఇంకొక ప్రాణం పోవడానికి తయారవుతుంది అనేసి. ఏంటి అర్థం కాలేదు. తనకు ఇల్యూషన్లో ఒక పోలీస్ ఆఫీస్ వస్తుంది అని చెప్తుంది. సో మన హీరో అయితే క్యాచ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మన లీకే ప్రమాదం అని చెప్పేసి కార్లో వెళ్తూ ఉండగానే మన లీ కాల్ చేసి చెప్తున్నాడు, మీరు ఆఫీస్లో ఉన్నారా? అవును, నేను ఆఫీస్కి వచ్చేసాను, నువ్వు ఎప్పుడు వస్తావని అడుగుతున్నాడు మన లీ. మన హీరో ఏమంటున్నాడంటే, ఏ ఒక కారణం ఉన్నా డోర్ని ఓపెన్ చేయకండి, ఎవరో వచ్చి డోర్ని నాక్ చేశారని చెప్పి ఓపెన్ చేశారంటే మీ ప్రాణాలే పోతుంది, సో బీ కేర్ఫుల్లీ అని చెప్తున్నాడు. ఇది విన్న తర్వాత మన లీకి కూడా కొంచెం భయంగానే ఉంది. సరే నేను కేర్ఫుల్గా ఉంటానని చెప్పి కాల్ కట్ చేస్తున్నాడు. అండ్ కట్ చేశాడో లేదో డోర్ని నాక్ చేసే సౌండ్ అయితే వస్తుంది. ఎవరా అని చెప్పి చూస్తున్నాడు. సడన్గా మన హాంగ్ అతనైతే డోర్ని ఓపెన్ చేసుకొని వచ్చేస్తున్నాడు. రే నువ్వేనేరా, ఎందుకు ఇలా చంపేశావని చెప్పి అడుగుతున్నాడు. ఏంటి డోరేగా ఓపెన్ చేసా, ఇలా తిడుతున్నారని చెప్పేసి అతను చూస్తున్నాడు. సరే పర్వాలేదు, డోర్ని లాక్ చేసేరా ఇలా చెప్పడంతో హాంగ్ కూడా డోర్ని లాక్ చేసేసి వస్తున్నాడు. వచ్చి ఫ్యూ సెకండ్స్ కూడా కాలేదు, మళ్ళీ నాక్ సౌండ్. సో డోర్ని తీద్దామని చెప్పి హాంగ్ వెళ్తున్నాడు. లీ ఏమంటున్నాడంటే, వెయిట్ చేయి, డోర్ని తీయకు అని చెప్తున్నాడు. ఎందుకు తీయద్దు, తీస్తేనే కదా బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు అని చెప్పి మాట్లాడుతుంటాడు. లీ అయితే అంటున్నాడు, చెప్పాను కదా డోర్ తీయద్దు అనేసి, నేనే ఓం వచ్చాను అని చెప్పి బయట నుంచి సౌండ్స్ వస్తుంది. ఓ ఓం నువ్వేనా, నేను భయపడిపోయా, సరే డోర్ తీ అని చెప్పడంతో ఇతనైతే డోర్ని తీస్తున్నాడు. కానీ ఓపెన్ చేసి చూస్తే వచ్చింది మన హీరో కాదు, సన్యాంగ్. తనైతే అంటుంది, ఏంటి డోర్ ఓపెన్ చేసేసారనుకుంటా. ఇలా చూపిస్తూ ఎపిసోడ్ 6 అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.